సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ఒక్క సినిమా అంటే ఇంతమందికి భయమా? ఒక్క కథలోని వాస్తవం బయటికి వస్తే ఏం జరిగిపోతుందోనని ఇంతమందికి బెరుక. మొత్తం మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలని ఆంధ్రప్రదేశ్లో ఆపే ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. ఎన్నికలకి ముందు విడుదల చేయకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతోంది, మధ్యలో ఏం జరుగుతోంది మాట్లాడదాం నేరుగా ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారితో. వర్మ గారు స్వాగతం. ప్రస్తుతం వాట్ ఈస్ ద స్టేటస్ అండి? Right now we're still trying every day and in the courts, High Court, Supreme Court artlo, but it looks unlikely it will release. Endukante already vachesindi time ayipindi. Ipudu next in 11th ayipindante Thursday 12th elago we can release. Endukante valla petition kuda ade ganuka. So a straight question, are you disappointed? Meeru nirasa chendara? Yeah, definitely, because ante oka fundamental right of expression, speech rights ఉన్నప్పుడు కేవలం కొన్ని కైండ్ ఆఫ్ ప్రెషర్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి సినిమా ఆపేయటం అనేది ఐ థింక్ ఇట్స్ డెమోక్రటికలీ నాట్ కరెక్ట్, యూనో, అండ్ ఎస్పెషలీ బికాజ్ ఒక స్టేట్లో రిలీజ్ అయిపోయి అంటే సేమ్ లాంగ్వేజ్ మాట్లాడిన దాంట్లో ఐ వుడ్ సే డెఫినెట్లీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. కానీ ఒక్కటి మాత్రం, ఇది ఇంత ఎఫర్ట్ పెట్టి ఆపేయటానికి ఒకటి ప్రూవ్ చేసింది ఏంటంటే 100% దాంట్లో ఉన్న నిజంకి భయపడిన పీపుల్ డిడ్ దిస్ అనేది. చాలా వరకు అంటే ఇక్కడ తెలుగు వారందరూ చూసేశారు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయిపోయింది లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ ఎలా ఉంటుందని చెప్పి. అందులో అంత భయపెట్టే అంశాలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? చాలా క్లియర్ కట్గా ద ఓన్లీ భయపెట్టేది ఒక ఇంప్రెషన్ అనేది, ఒక పర్టికులర్ సిబిఎన్ గారు ఉన్నారు, ఆయన మీద ఒక ఇంప్రెషను ఎలాంటి ఆయన అంటే ఎప్పుడూ జరిగిందో, అది 20 సంవత్సరాల క్రితం జరిగింది. కాకపోతే మీరు ఒక లైమ్ లైట్లో, ఒక పబ్లిక్ డొమైన్లో ఒక చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న మనిషి క్యారెక్టర్ అనేది ఎలా ఆలోచిస్తారు, ఎలాగా వ్యవహరించారు, పర్టికులర్ టైంలో ఏ ఎజెండాతో చేశారు అనేది సబ్జెక్ట్ మ్యాటర్ అనేది అది కాదు, అదే కాబట్టి సో 100% అది ఈ టైంలో అలా రావటం అనేది, అలాంటి నిజాలు బయటికి రావటం అనేది దే డిడ్ంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఎలక్షన్స్ తర్వాత విడుదలవుతే దాని ఇంపాక్ట్ అంత తీవ్రంగా ఉంటుందని మీరు భావిస్తారా, లేక ఇక్కడ 2 points. ఒక 1 point ఏంటంటే, అసలు ఇప్పుడు ఓటర్ అని ఆయన 100% తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసింది, ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, తర్వాత ఏం చేయబోతున్నారు అనే లాంటి ఫ్యాక్టర్స్ నాకు తెలిసి ఒక పార్ట్ అది. కానీ ఇది చాలామందికి ఇంత కాంప్రిహెన్సివ్గా అర్థం అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి వాడు ఒక నమ్మకంతో చేస్తారు, ఒక మనిషి మీద నమ్మకంతో. ఐ జస్ట్ ఫీల్ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఆ వ్యక్తి మీద నమ్మకం, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా నమ్మకూడదు అనేది మీరు అంటే నేను చెప్పడం అన్ని పక్కన పెట్టేసి, మీరు సినిమా చూసిన పబ్లిక్ రివ్యూస్ మీరు ఏది తీసుకున్నావు, కొన్ని వందల పబ్లిక్ రివ్యూస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 99% వాళ్ళు చెప్పేది ఈ సినిమా చూస్తే మాత్రం ఎవ్వరు సిబిఐని నమ్మరు అనే ఒక ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. పోనీ ఇప్పుడే నేను ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు, ఇది యాక్చువల్గా అందరికీ తెలిసిన సబ్జెక్ట్ మ్యాటరే, కేవలం ఒక ప్రాసెస్లో పెట్టి తీసిన సినిమా ఇది. అందుకే కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు, బేసిక్గా అది జరిగింది అదే, వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పుడు జనరల్ ఆడియన్స్ అందరూ కూడా ఏది వాళ్ళు వైసీపీకి కనెక్టెడ్ కాదు అంటే, కొంతమంది నా మీద ఎలిగేషన్ ఏం చేస్తారు, వైసీపీకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, కావాలని ఎవరికో సపోర్ట్ చేయడానికి ఇంకోటి ఎగెయిన్స్ట్గా తీస్తున్నారు అని ఒక ఒక అపవాదం ఏదో ఉంది, కానీ ఒక ఎలిగేషన్ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు తీసినా తీయకపోయినా ఫైనల్గా జడ్జి చేసేది వాళ్ళు సినిమా చూసినప్పుడు ఇది నిజంగా ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్, హూ సెడ్ దట్? అంటే నన్ను నమ్మాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకి తెలిసిందే నేను నా రీసెర్చ్లో నేను ఒక ప్రాసెస్లో చూపించాను అది. సో ఐ థింక్ మై జాబ్ ఇస్ డన్ వేర్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇది నిజంగా ఇలాగే జరిగింది, నిజంగా ఈ మనిషి ఇలాగ ఆలోచించాడు, నిజంగా ఎన్టీఆర్ని ఇలాగ చెప్పులతో కొట్టారు, నిజంగా ఎన్టీఆర్ని షాప్ పెట్టి చంపేశారు అన్నది మాత్రం చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. సినిమా కథ చెప్తున్నప్పుడు మీరు మంచి చెడు అని ఎప్పుడు కూడా స్టాండ్స్ తీసుకోలేదు. అవును, కరెక్ట్. కానీ పరిస్థితులు అలా దారి తీసినప్పుడు చంద్రబాబు నాయుడు మీరు విలన్ గా చూపించారనే ఆరోపణ ఏమన్నా మీ మీద ఉందా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ అంటే, మంచి చెడు అనే దానికి చాలా సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఒకటి మనం ఎవరైనా ఒక డిసగ్రిమెంట్ ఉండొచ్చు, మీరు చేసేది నాకు నచ్చకపోవచ్చు, మీరు మీ పాలసీలు అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, ప్రొఫెషనల్ ఎలా అయినా అవ్వచ్చు. అప్పుడు మీరు కన్ఫ్రంట్ చేసి మీరు చేసేది నాకు నచ్చటే ఇలా అయితే నేను పార్టీలో ఉండను, ఇలా అయితే నేను అపోజ్ చేస్తాను.
లేకపోతే నేను వెళ్ళి వేరే పార్టీని పెట్టుకుంటాను, లేకపోతే ఇంకో పార్టీలో జరుగుతాను. ఇవన్నీ కూడా ఐ థింక్ దర్ యాక్సెప్టబుల్ థింగ్ బికాజ్ ఒక డిసగ్రిమెంట్ ఇన్ ఎ సిచ్యువేషన్. కానీ అది చెప్పకుండా పక్కనే ఉండి నవ్వుతా ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు నటిస్తూ సడన్గా ఒక పర్టిక్యులర్ ఎజెండా తోటి డ్రైవ్ చేసి రామారావు గారిని కిందకు దించేయటం అనేది విచ్ ఇస్ ద రీజన్ ఇట్స్ కాల్డ్ వెన్నుపోటు. మనకి షేక్స్పియర్ కారణం నుంచి యూ2 బ్రూటస్ అనే వర్డ్ ఉన్నది దానికి కారణం, జూలియస్ సీజర్ నుంచి. ఎందుకంటే మనిషి ఎప్పుడు నమ్మించి ద్రోహం చేసే వాళ్ళని మీకు మారల్ ఇష్యూలో బిగ్గెస్ట్ తప్పుగా భావిస్తారు. యూనో, అందుకని అక్కడ మారల్ ఇష్యూ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో మంచి చెడు అనే స్టాండ్ నేను తీసుకోవాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ జరిగిన పరిస్థితులకి చరిత్ర సాక్షి, ఐ మీన్ ప్రజలు సాక్షి. కానీ ఇలా జరిగే ఈ పరిణామ క్రమం అని చెప్పి నమ్మడానికి మీకు యూ హ్యావ్ గ్యాదర్డ్ ఇనఫ్ డేటా ఆ రోజుల్లో? 100%. ఇప్పుడు అంటే గ్యాదర్డ్ డేటా అంటే ఇప్పుడు 2 పాయింట్ అక్కడ 1 పాయింట్ వాట్ ఈస్ ట్రూత్. ట్రూత్ అనేది వీడియో ఎవిడెన్స్ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ హియర్సే. మీరు ఎక్కడో చదివి ఉండొచ్చు, రాసి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఉదాహరణకి మొన్న ఎవరో నన్ను అడిగి లక్ష్మీభారతి గారిని అంత మంచిగా చూపించారు, ఆవిడ సూట్ కేసులు తీసుకెళ్ళిపోయింది రామారావు గారు పోయిన తర్వాత, అందరికీ తెలుసు ఆ విషయం, అది ఎందుకు చూపించారు అని నేను అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు అని మీకు ఎలా తెలుసు? అందరికీ తెలుసు. అది చూసిన వాళ్ళు మీకు చెప్పారా? అది చెప్పినప్పుడు వాళ్ళు నిజం చెప్పారు, మీరు ఎందుకు నమ్మారు? కేవలం మీరు ఇన్నిసార్లు విన్నారు కాబట్టి మీ సైకలాజికల్గా యూఆర్ ఇమాజినింగ్ దట్ థింగ్. ఆవిడ తీసుకెళ్ళండి నాకు తెలీదు, మీకు తెలీదు, ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు మీరు ఏ మనిషి మీద ఏమైనా పెట్టచ్చు ఎలిగేషన్స్. అవును, యూనో. కానీ నేను ఒక న్యూట్రల్ పాయింట్లో వాళ్ళ బిహేవియర్ ముందు ఏదైనా మీకు మామూలు ఇన్వెస్టిగేషన్లో కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఐ విట్నెసెస్ ఉంటారు, మటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంత లాజికల్ అరైవల్ కూడా. కరెక్ట్. సో ఇప్పుడు వైస్రాయ్ హోటల్ ఉంది, చెప్పులు ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఆ కాంపౌండ్ గేట్ అవతల సిబిఎన్ ఫ్యామిలీ టీడీపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, గేట్ అవతల రామారావు గారు ఉన్నారు, చెప్పులు అక్కడి నుంచి వచ్చినాయి. ఇక్కడ దాంట్లో మీరు కేవలం వీడియో ఎవిడెన్స్ లేనంత మాత్రాన మీరు అది జరగలేదు అని నమ్ముతారా? అది జరగలేదని చెప్తారా? లేకపోతే ఎవరు చేశారో ఎట్లా తెలుసు అని చెప్తారా? అక్కడ ఏంటి 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా ఎవరు వేసారో మనకు తెలియదు, డైరెక్ట్గా ఎవరు వేయమని తెలియదు, నాకు తెలియదు. కానీ ద వెరీ ఫ్యాక్ట్ అది జరిగిన తర్వాత ఖండించలేదు, ఎవరు డినై చేయలేదు, ఖండించలేదు. ఇలా చేయటం తప్పు అని చెప్పలే లోపల వాళ్ళు ఎవరు, మేము చేయలేదని కూడా చెప్పలేదు. ఇది మొత్తం న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ వచ్చిన తర్వాత కూడా. సో ఆటోమేటిక్లీ ఇన్ఫర్ దట్ దిట్ డస్ హ్యాపెన్ విత్ దర్ నాలెడ్జ్. దాంట్లో అంత పెద్ద లాజిక్ మనం మీకు తెలియకుండా ఖండించకపోవడం ఒకటి చాలంటారా? 100%. మీకు ఇద్దరు అపోనెంట్స్ ఉన్నారండి, ఒక అపోనెంట్ నుంచి ఒక ఇన్సల్టింగ్ బిహేవియర్ వచ్చేది, అతను ఖండించకుండా డినై చేయకుండా ఉంటే మీరు వై వుడ్ వాంట్ టు ఇన్ఫర్ దట్? నో, బట్ కొట్టేసి నువ్వు డిఫెండ్ చేసుకొని అనడం అది ఎంతవరకు సబబ్ అంటారు? అంటే రీజనబుల్నెస్ ఆఫ్ ద హోల్ సిచ్యువేషన్. అంటే అంతకు మించి మీకు డెఫినెట్లీ యూ షుడ్ హ్యాడ్ సమ్ కేస్ ఆర్ సమ్ కన్విక్షన్ ఇన్ బిలీవింగ్ దట్ ఇలాగే జరిగే పరిస్థితులని. ఎవరికి? నాకు ఆ రోజుల్లో అంటే కొట్టలేదు చేయలేదు అని డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు చేశారని నమ్మడం కంటే బలమైన కారణం ఉండుండొచ్చు కదా మీకు టు అండర్స్టాండ్ ద పొలిటికల్. బలమైన కారణం ఆబ్వియస్లీ బికాజ్ దానికి ఉన్న మోటివేషన్. ఏదైనా మీరు ఒకటి జరిగినప్పుడు ఒక మోటివేషన్ ఉంటుంది, రైట్? రామారావు గారు అంత ఉదాత్తంగా చూసిన ఆయన అంత పవర్ఫుల్ అని, అంత గొప్ప వ్యక్తి, ఆయన ఏమీ చేయలేరు అని జనరల్ నమ్మకం ఉన్నప్పుడు అంత ఇన్సల్టింగ్ బిహేవియర్ చేసిన ఆయన ఏం చేయలేరు అనేది ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే చెప్పులతో కొట్టాల్సిన అవసరం ఉంది. వర్మ గారు, ఈ రాద్ధాంతం అంతా జరిగిన తర్వాత ఈ సినిమా ఎఫెక్ట్ ప్రజలపై పడుతుందంటారా అసలు? అంటే రిలీజ్ కాని సినిమా ఎఫెక్ట్ ఎంత పడుతుంది, రిలీజ్ అయ్యి ఉంటే ఏమయ్యేది? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తెలంగాణ రిలీజ్ అయ్యి ముక్కలుగా దాన్ని తీసుకొచ్చి వాట్సాప్ గ్రూపులు అన్నీ వచ్చేసినాయి ఒకటి. రెండోది, మేమే మోర్ దెన్ 400 ఫుల్ మూవీ లింక్స్ తీసాం రిలీజ్ అయిన 4-5 రోజుల్లో సినిమాది విపరీతంగా. ఎందుకంటే ఇది సినిమాగా చూడలేదు, ఒక జరిగిన నిజాన్ని చూపెడుతున్నారు క్యూరియాసిటీ తోటి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక సినిమా ప్రపంచంలో ఒక్క చోట రిలీజ్ అయితే అన్ని చోట రిలీజ్ అయిపోయినట్టే, ఏదో ఒక మీడియంలో చూస్తారండి. అది పైరసీ సైటా, ఎక్కడ ఫేస్బుక్, ఎక్కడో ఒక చోట అది దొరుకుతుంది ఫైనల్గా. సో ఐ థింక్ సబ్స్టాన్షియల్ పీపుల్ చూసారని నా బిలీఫ్. నాకు మొన్న ఎవరో జోక్గా నాకు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ చూసారని చెప్పాడు సినిమా. అండ్ జస్ట్ బికాజ్ అంటే నాకు తెలిసిన ఒక 15 మంది నాకు సెల్ ఫోన్లో చూసిన నాకు చెప్పారు.
నాకు ఎంతమంది తెలుస్తారు. అంత క్యూరియాసిటీ ఉండింది ఆ సినిమా. బికాస్ దే నాట్ వాచింగ్ ఇట్ లైక్ ఎ ఫిల్మ్. ఇట్స్ అబౌట్ అంటే ఒక వాటర్ షెడ్ ఈవెంట్. మన అదేదైతే అయిందో వైస్రాయ్ హోటల్ తర్వాత ఎన్టీఆర్ని పదవిలోంచి దింపేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలో మేబీ ఇట్ విల్ బీ ఇన్ 1 or 2 or 3 పాయింట్స్. సో ఆబ్వియస్లీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఏం జరిగింది ఆ రోజు. అదొకటి వర్మ గారు ఎలా చూపించారు ఈ పరిస్థితుల్ని అనే ఒక డెఫినెట్ గా ఒక ఉత్సుకత ఉంటుంది కదా జనాల్లో. బయోపిక్ గా అంటే ఫ్లాట్ గా డైరెక్ట్ గా ప్రమోట్ చేసే బయోపిక్స్ ని కూడా కోర్టులు అలౌ చేసిన పరిస్థితులు మనం చూసాం. మీరు కూడా ట్వీట్ చేశారు 1-2 ఉదాహరణలు ఇచ్చి. వాజ్ ఇట్ అబౌట్ ద PM మోదీ బయోపిక్ ఆర్ సంథింగ్ వేర్ విచ్ వాజ్ నాట్. సో దీన్ని ఎలా ఆపగలిగారు అండ్ దీన్ని ఆపడం వెనక అసలు ఎందుకు అంత భయం ఉందని? అది లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2 సినిమాలో చూపెడతాను. చూపిస్తారు పార్ట్ 2 తీస్తారు అయితే. ఓ ఇది కొత్త వార్త అయితే మాకే మీరు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2లో ఏముంటుందంటే కాదు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఆపారో దాని వెనకాల జరిగిన కుతంత్రం అంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2లో ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఎలాగో ఆ కథాంశం అంతా మీరు విపులంగా తీస్తారు కానీ మా కోసం 3 లైన్లలో చెప్పండి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలా ఆపారు, ఏమేమి చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ దగా అనే పాట మేము ఫస్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఒక కర్నూలు ఎమ్మెల్యే ఎవరో మోహన్ రెడ్డి అని ఒక ఆయన దాన్ని కోర్టుకు వెళ్ళారు. అది దానికొని మాకున్న రైట్స్లో ఇచ్చాం. అందులో మీరేమి డైరెక్ట్ గా కమిట్ అవ్వలేదు, ఊరికే దగా అని చూపించారు. అంతే దానికి 2-3 రియాక్ట్ అయిపోయి కేసులు పెట్టడం జరిగింది. మేము ఆన్సర్ ఇచ్చిన తర్వాత వదిలేసారు దాన్ని కంప్లీట్గా. సో స్టిల్ ఫోటోలు పెట్టి ఒక పాట మీద క్లారిటీ లేకుండా చేసిన వ్యక్తులు ట్రైలర్ వచ్చినప్పుడు అసలు మాట్లాడలేదు. ట్రైలర్లో అంత డైరెక్ట్గా చూపెడుతున్న విషయాలు ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు దీనిని డైరెక్ట్గా రేపెడితే మనమే వెన్నుపోటు పొడుచుకున్నట్టు ఉంటుంది అని ఒక భావంతో టాప్ లీడర్స్ ఎవరు మాట్లాడటం మానేసారు దాని గురించి. దాని తర్వాత వెయిట్ చేసి దే న్యూ దట్ మనం మాట్లాడి డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. రామారావు గారిని ఒకవైపు నుంచి గౌరవించాలి, ఆ ఇన్సిడెంట్లో జరిగిన దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలో తెలియని పరిస్థితిలో దాన్ని వదిలేసి దెన్ దే ట్రైడ్ దీస్ ప్రాసెస్. ఈసీ కంప్లైంట్ చేయటమా, కోర్టుకి వెళ్ళటమా, వాట్ ఎవర్. సో ఇప్పుడు తెలంగాణ కోర్టు అయితే పిటిషన్ పెట్టిన వెంటనే కొట్టేసింది ఇక్కడ, బికాజ్ అగైన్స్ట్ ది ఫండమెంటల్ రైట్స్ టు స్టాప్ ఎ ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత. దాని తర్వాత అఫ్కోర్స్ లైక్ ఏపీ హైకోర్టులో అక్కడ కేవలం సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దని ఇలాంటి కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఉన్నది. ఎలక్షన్ వరకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు అని పెట్టారు. కానీ సెన్సార్ బోర్డ్ మాకు ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్గా. ఇన్ ట్రూత్ అది జెన్యూన్ గా ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఇచ్చేసి అక్కడ చూసుకుందాం అనేది జరుగుతుంటారా? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు వైస్రాయ్ హోటల్ అన్ని జరిగినప్పుడు ఇక్కడ కూడా అదే పాసిబిలిటీ. దాని తర్వాత ఓకే వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్, ద జడ్జ్ డిడ్ంట్ వాంట్ టు సీ ఇట్, తర్వాత చూద్దామని మళ్ళీ మేము సుప్రీం కోర్ట్ ఆల్ దిస్ ప్రాసెస్ హ్యాపెండ్. రైట్. ఇదంతా జరిగిన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెలిగిపోతోంది అని అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్న సమయంలో ఒక చాలా అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. లక్ష్మీపార్వతి గారి మీద వచ్చిన కొన్ని ఆరోపణలు కావచ్చు, అవి దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే అది ఇందులో భాగం అంటారా, ఇట్స్ కంప్లీట్లీ? ఇప్పుడు అది నేను అసలు దాన్ని ఎక్కువ కేజ్, ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ అన్ ఆబ్వియస్ ప్లాంట్. అంటే నేను విన్నది ఏదో సోర్స్ నుంచి ఒక తను చాలా ఏదో పనులు చేస్తూ ఉన్నాడు, అది పేరు మర్చిపోయినది. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఈవిడికి ఏదో పాటలు ఎక్కిస్తానని చెప్పి, ఆవిడకి క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం, ఆ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్. ఆ పాటలు ఎక్కిస్తాను మీకు అని చెప్పి ఆవిడ ఫోన్ తీసుకుని ఇదంతా ఫీడ్ చేశాడు. ఒక 2-3 సార్లు వాట్ ఎవర్ ఫీడ్ చేసి డిలీట్ చేశాడు ఆవిడ ఫోన్లో ఆ కాన్వర్జేషన్ జరిగినట్టు. అది చాలా సింపుల్ లాజిక్ నాకు. ఇప్పుడు ఒక అవతల నుంచి రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక మనిషి ఎవరైనా సరే, అంటే లక్ష్మీపార్వతి గారి ఏజ్ ఆవిడకి నియర్లీ 60 అంత ఉంటుంది. ఆవిడ ఏజ్ అన్ని పక్కన పెట్టి ఏ అమ్మాయి కూడా ఒక మగవాడు రెస్పాండ్ అవ్వకపోతే పాన్ లింక్ వీడియోస్ పెడుతుందని మాత్రం ఎవ్వరూ బిలీవ్ చేయరు. అది ఇట్ సెల్ఫ్ ఐ ఫీల్ గివ్ అవే ద ఎంటైర్ థింగ్. ఆవిడ పర్సనల్ విషయం అంతా పక్కన పెట్టండి, అది ఫీడింగ్ అనేది ఒక్క దాంతో అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, మనం ఇష్టం లేని వాళ్ళకి పాన్ లింక్ పంపడం అనేది ఇట్స్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్య. ఇవన్నీ ఆలోచించి చేసింది. సో పక్కన పని చేసినోడు ఎందుకు చేస్తాడు అలాంటిది? ఆడే చెప్తున్నాడు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు తెలుసు అని. అలాంటి మనిషి ఎందుకు చేస్తాడు? ఆబ్వియస్లీ హీ వాజ్
బాట్ బై సంబడి. ఎందుకంటే ప్రాక్సిమిటీ ఉంది, యాక్సెస్ ఉంది కాబట్టి దాన్ని చేయటం జరిగింది. ఇంకోటి ఏంటి, మీరు అలా అంత ఆవిడ పాండింగ్ పెట్టి ఏంటి ఇలాంటివి పంపుతున్నారు, అలాంటి మనిషి జస్ట్ ఒక ఆడియో రికార్డింగ్ విన్నాను. 1 day 2 days బిఫోర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ముందు తనతో కూర్చుని ఆడియో రికార్డింగ్ చేస్తున్నాడు. ఇది ప్రెజెంట్గా కావాలని ఆవిడతో ఏదో ఒకటి ఎన్టీ రామారావు గారికి అగెన్స్ట్గా మాట అనిపించాలని ప్రాడ్ చేస్తా. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు అసలు, ఒక పాయింట్. రెండోది, వాళ్ళిద్దరూ ఆడియో రికార్డింగ్ సందర్భంలో ఎక్కడ కూడా లక్ష్మీపార్వతి గారు మాట్లాడిన దాంట్లో ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ద కైండ్ ఆఫ్ మెసేజెస్ ఈ సెంట్. ఐ లవ్ యూ ఇట్లాంటి అన్ని మెసేజెస్ మీరు పెట్టి మాట్లాడుతున్నప్పుడు చాలా క్యాజువల్గా ఎవరో స్ట్రేంజర్తో అది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సి ఎవరికి బుద్ధి ఉన్నా సరే ఈ మూడు ఏంటే 100% ఇట్స్ ఈస్ కంప్లీట్లీ ఒక ఏముంటుందని మాఫ్ చేసి టోటల్ క్రియేటెడ్ థింగ్ అని తెలిసిపోతుంది. సో అంటే ఈ కుట్ర ఎందుకు జరిగింది అంటారు? వాట్ ఈస్ యువర్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ టు లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఆవిడ క్యారెక్టర్ని ఒక ఉదాత్తమైన స్త్రీగా చూపించి రామారావు గారు హ్యాడ్ ఏ రీజన్ వై హీ రెస్పెక్టెడ్. ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు, ఆవిడకి వాళ్ళ బంధం అంత స్ట్రాంగ్గా ఎందుకు అయింది, దాన్ని ఒక మంచిగా రిఫ్లెక్ట్ అయిన కారణంతో వాళ్ళు దాంతో ఇంకా బ్యాడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ పర్పస్. అప్పుడు ఈవిడ క్యారెక్టర్ని ఎంత మనం చేస్తే, ఎంత నీచంగా మనం ప్రజెంట్ చేయగలిగితే దాని ఇది పోతుంది అని ఒక ఫీలింగ్. సేమ్ థింగ్ అప్పుడు చేసింది కూడా అదే కదా. మీరు వైస్రాయ్ హోటల్లో ఆ ఈవెంట్స్లో కూడా లక్ష్మీపార్వతిని టార్గెట్ చేశారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించిన క్యారెక్టర్ కోసం మళ్ళీ ఒరిజినల్ లక్ష్మీపార్వతిని సెకండ్ టైం, ఇది రెండో వెన్నుపోటు. మీరు ట్విట్టర్లో కూడా పెట్టారు 2 సార్లు కుట్ర వెన్నుపోటుని. కరెక్ట్. వాట్ యూ ఫీల్ ఈ కైండ్ ఆఫ్ ఈ స్టేట్ ఆఫ్ పాలిటిక్స్ చూస్తే? ఐ థింక్ పాలిటిక్స్ బై డెఫినిషన్ ఈజ్ డర్టీ, దట్ ఎవ్రీబడి నోస్ ఇట్. ఏ డిగ్రీలో చేస్తారో ఎంతమంది చేస్తారో అనేది, అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ గివెన్ థింగ్. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ బియాండ్ పాలిటిక్స్, ఎస్పెషల్లీ వాట్ హ్యాపెండ్ టు ఎన్టీ రామారావు, బికాస్ దట్స్ ఎ ఫ్యామిలీ, దట్ ఈస్ ఎ పర్సన్ ఇస్ క్లోజ్, యాజ్ ఎ పర్సన్ ఇన్ ట్రస్ట్. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళెవ్వరికి రామారావు గారు లేకపోతే అసలు ఉనికి లేదు. వాళ్ళ లైఫ్కి, వాళ్ళ పొజిషన్కి ఎవ్రీథింగ్ వాజ్ డిపెండింగ్ అపాన్ ఎన్టీ రామారావు, వాట్ హీ డిడ్ ఫర్ దెమ్. సో అలాంటి మనిషిని అలా చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. మీరందరూ ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం కాబట్టి ఈ సినిమా మొదలు పెడతానని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు జరిగింది ఇలాగా అనడానికి ఇంకా ఈ రీసెంట్ 2-3 వారాల్లో జరిగిన పరిణామాలు మరింతగా దానికి బలం చేకూర్చాయి. సో వాట్ డూ యూ ఫీల్? ఆర్ యూ లైక్ అపాల్డ్, డిసప్పాయింటెడ్? I would say, I mean, definitely it is appalling because ఇంకా మన 2019లో కూడా ఇంత ప్రోగ్రెస్ వచ్చి, ఇంత ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ థింకింగ్ కానీ, లేకపోతే ఒక ట్రూత్కి ఒక రెస్పెక్ట్ అండ్ వాల్యూ కానీ, అండ్ మీడియా మౌలానా నో వన్ కెన్ రియల్లీ హ్యావ్ ఎ డిక్టేటరల్ యాటిట్యూడ్, అథారిటేరియన్ యాటిట్యూడ్ అనేది పోయింది. అయినా కూడా ఇలాగా తర వెనక రాజకీయాలతోటి ఇంకా దేర్ ఏబుల్ టు గెట్ అవే విత్ థింగ్స్ అనేది ఇట్స్ ఎ సాడ్ థింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎదురుపడితే ఆయన మిమ్మల్ని, మీరు ఆయన్ని ఏమనే అవకాశాలు ఉన్నాయి? ఉదాహరణకి దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సపోజ్ ఆయన కనిపించారు ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో, లేదు ఆయన ప్రైవేట్ ఫ్లైట్ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బట్ ఆయన ఏమంటారో నాకు తెలియదు, కానీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు విలన్స్ అంటే ఇష్టం. నాకు సారీ. సో ఆయన విలన్ నమ్మేశారు మీరు? అంటే మీ కథలో విలనా, నీ జీవితంలో కూడా రాజకీయాల్లో విలనా? ఇన్ ఎన్టీ రామారావు పార్ట్ అంటే ఏది నేను లక్ష్మీస్ ఎన్టీఆర్లో నేను ఏమైతే తీసానో, ఐ డోంట్ నో అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇస్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు ఎన్టీఆర్, ఎస్. మీరేమో ఆయన అంత ఇష్టపడి విలన్ అని చెప్తున్నారు, విలన్లు ఇష్టం కాబట్టి. ఆయనేమో మీ సినిమా అసలు చూడొద్దని చెప్పి, మహానాయకుడే చూడమని చెప్పి క్యాడర్ అందరికీ చెప్పారు. అన్యాయం కదా? కానీ ఫైనల్గా ఆయన చెప్పిన మా నాయకుడు ఎవరు చూడలేదు, ఆయన చూడదన్నా ఇది చూశారు. సో ఫైనల్లీ ఐ డోంట్ థింక్ వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద పీపుల్. నోబడీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద పీపుల్. రైట్. వాట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ వర్మ గారు? లాస్ట్ క్వశ్చన్ ఇది. నా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు యాక్టర్ హర్షవర్ధన్ ఇచ్చాడు. నాకు మెసేజ్ పెట్టాడు, యు ఆర్ ద ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్ అని పెట్టాడు.
అందరూ యా సో అయితే ఇప్పుడు నేను రెండో క్వశ్చన్ అడగాల్సింది అడగట్లేదు, బాలకృష్ణ గారు ఎదురు పడితే మీరేమంటారు, ఆయన మిమ్మల్ని ఏమంటారని చెప్పి. బట్ సీరియస్లీ మీకు వచ్చిన కామెంట్లు అయితే మీ ధైర్యానికి, అంటే ఒక పొలిటికల్ ఎంటిటీని, ఒక పార్టీని ఎదుర్కోవడం, అక్కడి నుంచి వచ్చే రెపర్కషన్స్ని కేర్ చేయకుండా దూసుకెళ్ళిపోవడం, డైరెక్ట్గా ఇప్పుడు సజీవంగా ఉండే క్యారెక్టర్స్ని మీ సినిమాలో పెట్టడం, వాటిని జస్టిఫై చేస్తూనే ఆ మంచి చెడులు కూడా చూపించగలగడం, ఇవన్నీ చూపించి ప్రజల్ని కన్విన్స్ చేయగలగడం, ఇదంతా పెద్ద ఫీట్ టాస్కే. దానిలో మీరు 100కి 100 మార్కులు పొందేశారు ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్. ధన్యవాదాలు వర్మ గారు, మీ సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ పై లేటెస్ట్ రౌండప్ అనమాట. ఇక సినిమా విడుదల తర్వాత మళ్ళీ పరిణామాలు ఉంటాయా, అవి ఎవరిపై ఉంటాయి, ఎవరెవరు ఎలా తిట్టుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్